ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల దృష్ట్యా ఇటీవల 2 పేజీలతో కూడిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. విడుదల చేసిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరోసారి ప్రజలకు గుర్తు చేసి 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను చదివారు. దీంతో జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు. ఆయన పెట్టిన మేనిఫెస్టోతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోట్లాది మంది ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఒకసారి మాటిస్తే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు అనే నమ్మకం బలంగా ఏర్పడడం వల్లే ప్రజలు మళ్ళీ ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో మాదిరిగా చంద్రబాబు చేయగలడా అంటే చేయలేడనే సమాధానం వస్తుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలకు చూపించి 2024 ఎన్నికల్లో ప్రవేశపెట్టిన సూపర్ 6 హామీలను ప్రకటిస్తే బాగుండేది. కానీ అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే గతంలో ప్రకటించిన హామీల్లో ఒకటైనా చేయకపోవడం వల్ల చంద్రబాబును 2019లో ప్రజలు ఘోరంగా ఓడించారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో చంద్రబాబు గతంలో పెట్టిన మేనిఫెస్టోలు ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు మజాకా.